హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. దేంటనేసి అంటే మన కార్ అయితే కాస్త మోడిఫికేషన్ అయితే చేయించామండి. మోడిఫికేషన్ అనే కంటే అంటే దీనికి ఉన్న అందాన్ని కాస్త రెట్టింపు చేయడానికి అయితే ప్లాన్ చేసాం. సో దానికోసమని మనం ఈ కార్కి ఏమేమి ఇన్స్టాల్ చేయించాం ఇదంతా అయితే చూడండి. సో కొన్ని అయితే మీరు ఇన్స్టాల్ చేయించవచ్చు, ఇన్స్టాల్ చేయించకపోయినా పర్లేదు. కాకపోతే నేనైతే ఇన్స్టాల్ చేయించాను, నేను తిరుగుతున్నటువంటి రోడ్లను బేస్ చేసుకొని. సో మీరైతే దాన్ని కన్సిడర్ చేసుకొని నేనేమేమి ఇన్స్టాల్ చేయించానని అయితే చూద్దరు. కానీ దేనికి ఎంత ప్రైస్ ఖర్చు అయిందనే డీటెయిల్స్ కూడా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి గైస్. ఈ వీడియోకి ఇప్పుడైతే ఒక లైక్ చేయండి గైస్. ఫ్రెండ్స్, విజయవాడలో నక్కల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో రాయల్ యాక్సెసరీస్ అనే కార్ అండ్ బైక్ మోడిఫికేషన్ షోరూమ్ అయితే ఉంటుంది. ఇటీవల కాలంలో మన సందీప్ గారు బుల్లెట్ అయితే మోడిఫికేషన్ ఇక్కడ చేయించాం కదా, చింపి పడేశారు. అందుకని చెప్పేసి మన కార్ కూడా మోడిఫికేషన్ చేయించడానికి అయితే ఇక్కడ అప్ చెప్పాను అనమాట. సో అంటే నేను మరీ ఓవర్ మోడిఫికేషన్ అయితే చేయించట్లేదు. సో నీట్ అండ్ క్లీన్ డీసెంట్ మోడిఫికేషన్ అయితే చేయిద్దామని వీరి దగ్గర అయితే పెట్టాను. సో మోడిఫికేషన్ చేయడానికంటే ముందు కారు పరిస్థితి ఏంటి, ఏ పార్ట్స్ మార్చాను, ఏ పార్ట్స్ ఎలా ఉన్నాయి అనేది బిఫోర్ ఒక లుక్ అయితే వేసేయండి. మోడిఫికేషన్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను మీకు. ఫ్రంట్ నుంచి అయితే ఒక లుక్ వేసుకోండి. హెడ్ లైట్లు అయితే చూసారు కదా, పసుపుగా గోధుమ వర్ణంలో ఏ విధంగా మారాయో. దీని లైటింగ్ అయితే నైట్ టైం అస్సలు లేదండి. హెడ్ లైట్లు అలాంగ్ విత్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మార్చేద్దాం. ఇక సైడ్ మిర్రర్స్, వాటి డెకరేషన్, సైడ్ హ్యాండ్ గార్డ్స్, వాటి డెకరేషన్ అబ్బా చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయండి. సైడ్ గ్రాఫిక్స్ చేయిస్తున్నాను, ఫిల్మింగ్ వర్క్ చేయిస్తున్నాను, అది కూడా పోలీసులు అబ్జెక్ట్ చేయనటువంటి ఫిల్ము. ఇదండి సైడ్ నుంచి అయితే బిఫోర్ ఈ విధమైనటువంటి లుక్ అయితే ఉందన్నమాట మన కారు. ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. ఇక బ్యాక్ నుంచి తీసుకున్నట్టయితే బ్యాక్ లైట్లు అయితే కొత్తవేనండి. కాకపోతే దీంట్లో బ్రేక్స్ అప్లై చేసినప్పుడు బ్లింకింగ్ అయ్యేటటువంటి లైట్స్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నారు. బ్యాక్ బంపర్ కూడా ఒకటి ఇన్స్టాల్ చేస్తున్నారండి. ఇక చాలా ఇన్స్టాల్ చేశారండి బ్యాక్ సైడ్ కూడా ఉన్న, అదంతా కూడా వీడియోలో చూద్దరు. కానీ ఇక ఇంటీరియర్ తీసుకున్నట్టయితే దీంట్లో డాష్ బోర్డ్ వుడ్ డిజైనింగ్, అలాగే సీట్ కవర్ వర్క్ అనమాట. మెయిన్ సీట్ కవర్స్ అయితే వేరే లెవెల్ సీట్ కవర్లు వేయించినాను. దాని తర్వాత ఫ్లోర్ మ్యాట్లు కూడా మంచి వేయించానండి. నాకు గ్రాస్ మ్యాట్లు అంటే చాలా ఇష్టం, అవైతే వేయించాను. ఇదేనండి మొత్తానికి కార్ బిఫోర్ ఏ విధంగా ఉందో ఆల్మోస్ట్ వాళ్ళు చూస్తారు కదా. ఇంకెక్కడికంటే మించి చెప్పానంటే ల్యాగ్ అయిపోద్ది అనమాట. ఆఫ్టర్ అనేది ఇంకా మంచి బాగుంటుంది. కాబట్టి అంతా తయారైపోయిన తర్వాత మన ఊర్లో అంటారు కదా, ఒరే ఆడి కారు చూపులు చూడాలన్నట్టు, ఆ విధంగా చూపులు చూడాలన్నట్టు తయారైందనమాట కారు. చూసేద్దాం రండి మరి ఎలా తయారు చేసి రేట్ సంగతి అని. ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. నారాయణ గారు అయితే ఉంటారు, మన కార్కి ఏమేమి చేస్తారని చెప్పేసి ఆయన అడుగుదాం. ఫ్రెండ్స్, ఈయనండి రాయల్ యాక్సెస్ నారాయణ గారు. ఈయన ఆలోచన విధానం ఎప్పుడు కూడా మోడిఫికేషన్స్ విషయంలో పీక్స్ ఉంటుంది. ఈయన స్టాఫ్ కలిసి చేసినటువంటి బుల్లెట్ మోడిఫికేషన్స్ చూస్తే అదరహో అనిపించక తప్పదు. బుల్లెట్ మోడిఫికేషన్ నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, వీడియోలు వస్తాయి. దగ్గర నుంచి అయితే వద్దాం. హెడ్ లైట్లు అయితే చూసారు కదా ఏ విధంగా ఎర్రగా మాడిపోయి ఉన్నాయి. ఇటువంటి లైట్లతో లైటింగ్ అంటే సాహసం అనే చెప్పాలి. వీటికి బఫింగ్ చేసి మరలా వైట్ కి చేసేటటువంటి స్థాయిని అయితే దాటిపోయి కాబట్టి కొత్త లైట్లు అయితే వేస్తున్నాం. అలాగే ఈ కార్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రీవియస్ గా హాలోజన్ బల్బ్స్ అయితే ఉండే అనమాట. ఇప్పుడైతే ఎల్ఈడి అప్గ్రేడ్ చేద్దాం. లూమాక్స్ కంపెనీ వేని కార్ రాగానే నీళ్ళని కార్ వచ్చిందిరా మరి దగ్గరుండి చక్కగా చేసేయండి అని చెప్పేసి కుర్రోళ్ళకి చెప్పగానే కుర్రోళ్ళు అయితే వచ్చారు. మొత్తం బానెట్ ఫస్ట్ లేపారు అనమాట. లేపేసి లైట్లు అయితే ఇప్పేస్తున్నారు. ఇదిగోండి కొత్త లైట్లు అయితే ఆల్రెడీ తెప్పించి ఉంచారు. దాని తర్వాత ఫాగ్ ల్యాంప్స్ కూడా లూమాక్స్ కంపెనీ అయితే వేస్తున్నాం. చూసారు కదా ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఇవి. మరి రాయల్ యాక్సెసరీస్ అంటే మరి హార్న్లు వేయకుండా ఉంటారా, హార్న్లు కూడా మంచి రెడీ చేశారనమాట. లైట్లు వేయడానికి అలాగే ఫ్రంట్ బంపర్కి అయితే ఒక పెద్ద గార్డ్ అయితే వేశారు. ఇటు వేయడానికి అయితే ఫ్రంట్ బంపర్ మొత్తం ఇప్పదేస్తున్నారు కుర్రాళ్ళు. ఇదిగోండి గైస్, ఫ్రంట్ బంపర్ అయితే మొత్తానికి ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత లోపల ఉండేటటువంటి హార్న్లు అలాగే ఓల్డ్ లైట్లు అయితే ఇప్పేశారు. ఇప్పేసిన తర్వాత కొత్త హార్న్లు అలాగే కొత్త లైట్లు అయితే ఫిక్స్ చేస్తున్నారండి. సో కొత్త లైట్లు వేసాం కదా, మరి కొత్త లైట్ల లోపల బల్బులు అయితే మార్చాలి కదా. బల్బులు కూడా లూమాక్స్ కంపెనీ అయితే వేశారు. ఈ ఎల్ఈడి బల్బులు అయితే 3 కలర్లో వెలుగుతాయండి. హై బీమ్ లో అయితే ప్యూర్ వైట్ వెలుగుతాయి అనమాట, హైవేలో లాంగ్ డిస్టెన్స్ లో కొడతాయి. అదే లో బీమ్ తీసుకున్నట్టయితే ప్యూర్ ఎల్లో అయితే వెలుగుతాయి, లేదనంటే ఆఫ్ ఎల్లో అయితే వెలుగుతాయండి. దీని స్పెసిఫికేషన్ తీసుకున్నట్టయితే 12 volts H4 LED 76 watts అయితే ఉంటుంది. సో ఒక అడాప్టర్ అయితే ఉంటుంది. పవర్ ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు బల్బ్ కాలిపోకుండా ఉంటుంది. ఎల్ఈడి లైట్ వేడెక్కిపోకుండా లైట్కి వెనక ఫ్యాన్ కూడా ఉంటుందండి. లైట్ ఆన్ అవ్వడంతోనే ఫ్యాన్ కూడా ఆన్ అయిపోతుంది. ఆ 2 పెద్ద లైట్లు కలిపి 4800 పడ్డాయి, అంటే ఈచ్ 2400 దాచినాయి. 2 హార్న్లు అయితే ఫిక్స్ చేశారు కదా, అది 850 రూపీస్ అయితే పడిందండి. మొత్తానికి లైట్ల లోపల బల్బులు పెట్టేసిన తర్వాత అయితే ఫిక్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఫాగ్ ల్యాంప్స్ సంగతి చూద్దాం. ఇదిగోండి ప్రీవియస్గా ఉండేటటువంటి ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తీసారనమాట. లూమాక్స్ ఎల్ఈడి వేశారు. లుక్ కూడా చాలా బాగుంది కదా. 2 ఫాగ్ ల్యాంప్స్ కలిపి 2300 రూపాయలు అయితే పడిందండి. 1 year గ్యారంటీ అయితే ఇచ్చారు. ఇక ఫ్రంట్ సైడ్ సన్మాక్స్ కంపెనీ గార్డ్ అయితే వేసారండి, బంపర్ గార్డు. సో ఈ గార్డ్ అయితే 5500 అయ్యింది. ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్, బిల్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదైతే నేను తిరిగే రోడ్లకు అవసరం కాబట్టి వేయించాను. ఇదైతే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. దీంట్లో కొన్ని కాన్స్ కూడా ఉంటాయి, దాని గురించి వేరే వీడియో అయితే చేద్దాం.
నెక్స్ట్ ఇప్పుడు అసలైందండి ఫిల్మ్ అయితే బ్లూ పాంకెట్ కంపెనీది అయితే వేయించనమాట. కంపెనీ ఫిల్ము ఇదైతే 2350 రూపాయలు. సైడ్లు అంటే సైడ్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ అయితే 1800, 3 years గ్యారంటీ అయితే ఇచ్చారనమాట. ఈ ఫిల్మ్ అయితే లోపల ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయండి. అందుకని చెప్పేసి పోలీస్ వారితో కానీ గవర్నమెంట్తో కానీ అబ్జెక్షన్ లేనటువంటి ఫిల్మ్ అనమాట ఇది. సైడ్ గ్రాఫిక్స్ కూడా వేయించానండి. కంపెనీ ఐటమ్ వేయించాను. 1500 రూపాయలు అయితే అయ్యిందండి సైడ్ గ్రాఫిక్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంది కదా సైడ్ ప్రొఫైల్ లుక్, మీకు ఎలా అనిపించింది? ఇంకా హెడ్లైట్ మీద ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే వేయిస్తున్నానండి. హై క్వాలిటీ అయితే 1000 రూపీస్, నార్మల్ క్వాలిటీ అయితే 700 అంట. నేను హై క్వాలిటీ అయితే వేయించాను. చాలా బాగుంది. ఇది ఎల్లో వైట్ కాంబినేషన్లో అయితే వెలుగుతుంది అనమాట. ఇది రేర్ ప్రొటెక్షన్ కోసం బ్యాక్ సైడ్ అయితే గార్డ్ అయితే వేసామండి. ఇది 2400 అయితే కాస్ట్ పడింది. ఇక కార్ ఇంటీరియర్ లుక్ని మరింత ఎన్హాన్స్ చేసేలా ఉండడానికి సీట్ కవర్లు అనమాట. టర్కీస్ నాపా అయితే వేసాను అనమాట, టర్కీస్ లెదరు. సో ఇదైతే 6240 రూపాయలు అయితే పడింది సీట్ కవర్స్. ఫిట్టింగ్ ఛార్జెస్ ఓయి ఫిట్మెంట్ అంటారు అనమాట. దీన్ని 1500 అయితే పడిందండి. ఈ కాస్ట్లో మనకి ఫ్రంట్ బ్యాక్ సీట్ కవర్స్, నెక్ పిల్లోస్, అలాగే 2 పిల్లోస్ బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారండి. మెయిన్ కార్ లుక్ అంతా కూడా ఈ సీట్ కవర్స్ మార్చేసినాయి అనమాట. ఫుల్ హై క్వాలిటీ సీట్ కవర్స్ అయితే వాళ్ళు వేశారు. వీటికి రివిటింగ్ చేస్తారు కదా సీట్ కవర్లు వేసేటప్పుడు, దానికోసం కాపర్ లింకులు అయితే యూజ్ చేశారనమాట. తుప్పు పెట్టేయకుండా ఉంటాయి. అండ్ సీట్లకి ఎక్స్ట్రా ఫోమింగ్ కూడా వేసారనమాట. స్పోర్టీనెస్ అయితే పెంచారు. మనం గోళ్ళతో గోకినా పోదండి టర్కీస్ నాపా లెదరు. ఈ లెదర్ సీట్ కవర్స్, స్పోర్ట్స్ సీట్ కవర్స్ మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు ఇంటీరియర్ ఒక లెక్కల్లో తయారైపోయింది. బయటికి ఫ్రంట్ బ్యాక్ కూడా చాలా బాగా తయారైపోయింది కదండి. ఇప్పుడు సైడ్ అనమాట. సైడ్ ఎపీరియన్స్ అంతా కూడా మార్చేలా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే దీంట్లో ఫిక్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా డోర్ వైజర్స్ అయితే ఫస్ట్ వేస్తున్నారు. సో ఈ డోర్ వైజర్స్ అనేవి మనం హై క్వాలిటీ అయితే వేయిస్తున్నాం అనమాట. 1500 రూపీస్ కాస్ట్ అయితే పడిందండి డోర్ వైజర్స్. బ్లాక్ క్రోమ్ కాంబినేషన్ అబ్బో ఈ సూపర్గా ఉన్నాయండి అసలు. ఇవన్నీ గ్యాలియో కంపెనీ అయితే వేయిస్తున్నామండి. సైడ్ బీడింగ్లు చూసారు కదా 4, ఇవైతే 1000 రూపీస్ అయినాయి. డోర్ హ్యాండిల్ కవర్స్ అయితే చూసారు కదండి 4 కూడా 725 రూపాయలు అయితే పడిందనమాట. గ్యాలియో కంపెనీదే వేయిస్తున్నాం. ఇది కూడాను బాగున్నాయి కదండి హ్యాండిల్ కవర్స్, నాకైతే బాగా నచ్చాయి ఇవి. ఇక హెడ్లైట్ క్రోమ్ గ్రిల్ అండి. హెడ్లైట్ క్రోమ్ గ్రిల్ అయితే చాలా బాగుందండి. 1450 రూపాయలు అయితే పడిందనమాట 2 హెడ్లైట్కి క్రోమ్ గ్రిల్. ఇక టైల్ లైట్ కూడా క్రోమ్ గ్రిల్ అయితే వేయించానండి. 1250 రూపాయలు అయితే పడింది. బ్యాక్ నుంచి ఎపీరియన్స్ అయితే చూసారు కదా. ఈ గ్రిల్ వేసిన తర్వాత చాలా బాగుందండి. అలాగే బ్యాక్ లైట్, బ్యాక్ బ్రేక్ వేసినప్పుడు వెలిగేలా అంటే బ్లింకింగ్ వచ్చేలా మనం ఒక లైట్ అయితే వేసామండి. ఈ బ్యాక్ లైట్కి క్రోమ్ గార్డ్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి బ్యాక్ నుంచి లుక్. మరి ఇన్ని ఐటమ్స్ క్రోమ్ చేసిన తర్వాత సైడ్ మిర్రర్స్ క్రోమ్ చేయకపోతే ఊరుకుంటుందా? అందుకని చెప్పేసి 1650 రూపాయలు పెట్టి మిర్రర్స్ కూడా క్రోమ్ ప్లేట్స్ అయితే వేయించాను. చూసారు కదా క్రోమ్ గార్డ్స్ మిర్రర్స్కి. ఇక సైడ్ హ్యాండిల్ చుట్టూ గార్డ్స్ అయితే ఉన్నాయి చూసారు కదా. ఇదైతే 1100 పెట్టి వేయించానండి. ఇవన్నీ వేయించేస్తాం కానీ మెయింటెనెన్స్ చేయడం అయితే కాస్త కష్టము, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మరి సైడ్లంతా కూడా సూపర్ అయిపోయింది కదా, మీద లుక్ కూడా బాగుండాలి కదా. అందుకని చెప్పి షార్క్ యాంటీనా అయితే వేయిస్తున్నానండి. 600 రూపీస్ అయితే అయింది. ఒక గమ్ము రాశారు. గమ్ము రాసేసి యాంటీనా కనెక్షన్ అయితే ఇచ్చేసి యాంటీనా అయితే ఫిక్స్ చేశారు. చాలా బాగుంది ఇది. ఇక బోష్ కంపెనీ వైఫర్ బ్లేడ్లు కూడా వేయించానండి. క్రోమ్ ఎలిమెంట్ ఉండేలా బంపర్ గార్డ్స్ కూడా వేయించానండి. 550 రూపాయలు అయితే అయ్యాయి. డోర్ గార్డ్ కూడా వేయించానండి. 150 నుంచి 450 రూపాయల వరకు అయితే ఉంటాయి. మీడియం అయితే వేయించాను. ఇక ఫైనల్గా ఫ్లోర్ మ్యాట్స్ అండి. గ్రాస్ మ్యాట్ అయితే వేయించాను అనమాట. ఇదైతే 2000 రూపాయలు అయితే అయ్యింది. నార్మల్ క్వాలిటీ అయితే 1500 రూపాయలు గ్రాస్ మ్యాట్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఆటోటెక్ కంపెనీది అయితే వేయించాను. సో ఫైనల్గా లైట్లు అయితే చెక్ చేస్తున్నారనమాట. లో బీమ్లో ఈ విధంగా ఇదిగోండి 3 టైమ్స్ మనం టర్న్ చేసామంటే ఎల్లో లైట్ వెలుగుతుంది, మళ్ళీ బ్యాక్ చేసామంటే ఆఫ్ వైట్ వెలుగుతుంది, వైట్ వెలుగుతుంది, హై బీమ్ వేసామంటే వైట్ లైట్ వెలుగుతుంది. డాష్ బోర్డ్ లుక్ని అయితే మరింత ఎన్హాన్స్ చేసేలా డాష్ బోర్డుకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటి కూడా వుడ్ డిజైన్ అయితే వేస్తున్నారు కదా. దీనికి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే ఒకటి చేస్తాను నెక్స్ట్. స్టే ట్యూన్, అప్పుడు కాస్ట్ ఎంతో చెప్తాను దానికి. ఇక ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే నా కార్లో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. లేదు అనేసి అంటే వీళ్ళ దగ్గర 2GB 16GB షార్ప్ ఆండ్రాయిడ్ సిస్టమ్ 8000కే వేస్తున్నారండి. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి విజయవాడ నక్కల్ రోడ్లో ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలో ఉన్న రాయల్ యాక్సరీస్లో చేసినటువంటి ఈ కార్ మోడిఫికేషన్ వీడియో అయితే చూసారు కదా. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీరైతే వారిని సంప్రదించగలరు. ఓకేనా గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీరు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.